ప్రతి సంవత్సరం పండుగల సీజన్లో తమ ఉద్యోగులకు ఖరీదైన బహుమతులను అందిస్తుండడం ఈ మధ్య తరచుగా చూస్తూనే ఉన్నాం. అయితే సాధారణంగా ఏ కంపెనీ అయినా తమ సంస్థ ఉద్యోగులకు కొన్ని ప్రత్యేక సందర్భాల్లో కానుకలు ఇస్తుంటాయి. అందులో ఓ స్మార్ట్ వాచో, గిఫ్ట్ ప్యాక్సో ఉంటాయి. మరికొన్ని కంపెనీలు ఇంకో అడుగు ముందుకేసి స్మార్ట్ టీవీలు తదితర ఖరీదైన బహుమతుల్ని ఇస్తుంటాయి. అయితే చెన్నైకి చెందిన ఓ కంపెనీ ఓనర్ సంస్థ ఉద్యోగులకు బంపర్ గిఫ్ట్ ప్రకటించారు. 50 మంది ఉద్యోగులకు ఏకంగా 50 కార్లు బహుమతిగా ఇచ్చారు. మురళి అనే బిజినెస్ మ్యాన్ తన భార్యతో కలిసి చెన్నైలో 2009లో ఐడియాస్ టు ఐటీ టెక్నాలజీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని స్థాపించారు. చిన్నగా ప్రారంభించిన కంపెనీ ఇప్పుడు మంచి స్థాయికి చేరుకుంది. కంపెనీ ఎదుగుదలలో చాలా మంది ఉద్యోగులు కీలకంగా ఉన్నారు. దీంతో నూతన సంవత్సర కానుకగా సంస్థలో ఉన్న 50 మంది శాశ్వత ఉద్యోగులకు ఏదైనా మంచి కానుక ఇవ్వాలని మురళి అనుకున్నారు. దీంతో ఆలస్యం చేయకుండా 50 కార్లను ఉద్యోగులకు బహుమతిగా అందజేశారు. తమ కళ్ల ఎదుట కొత్త కార్లను చూసి షాక్కి గురైన ఉద్యోగులు ఆనందంతో ఉబ్బి తబ్బిపోయారు. కంపెనీ ప్రారంభించినప్పటి నుంచి ఉద్యోగులు కంపెనీకి అండగా నిలబడ్డారని, వారిని ఏదో రకంగా ఆదుకోవాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు మురళి చెప్పారు. ఉద్యోగులు సంస్థ పట్ల చూపిన విధేయతకు ప్రతిఫలంగానే కార్లు బహుమతిగా ఇచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతం కంపెనీ షేర్లను కూడా ఉద్యోగుల పేరు మీద బదిలీ చేయాలని నిర్ణయించుకున్నట్లు మురళి తెలిపారు. దీంతో పాటు దీర్ఘకాలిక ఉద్యోగులకు 33% షేర్లను అందజేస్తామన్నారు. గతేడాది కూడా 100 కార్లను బహుమతిగా ఇచ్చినట్లు తెలిపారు. మారుతి సుజుకి బ్రాండ్కు చెందిన కార్లను బహుమతిగా ఇచ్చినట్లు కనిపిస్తోంది. మారుతి బలెనో, ఇగ్నిస్, ఫ్రాన్స్, గ్రాండ్ విటారా, స్విఫ్ట్, బ్రెజా, ఎర్టిగా వంటి కార్లను ఉద్యోగులకు అందించినట్లు తెలుస్తోంది. కార్లు బహుమతిగా పొందిన ఉద్యోగులు ఆనందంతో భావోద్వేగానికి గురయ్యారు. సంస్థను నమ్ముకుని ఉన్నందుకు ఇలాంటి బహుమతి అందుతుందని ఎప్పుడూ ఊహించలేదన్నారు. ఉద్యోగులకు కనీసం టీ కూడా ఇవ్వని సంస్థలున్న ఈ రోజుల్లో సంస్థ కోసం కృషి చేసే వారిని గుర్తుంచుకొని వారికి ప్రోత్సాహకాలు ఇవ్వడంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.